ఫ్రెండ్స్, మనం ఈరోజు దేవుని యొక్క సృష్టి ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. భగవంతుని సృష్టి చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది. మొక్కలు, కీటకాలు, పక్షులు, క్షీరదాలు, జంతువులు మరియు చివరకు మానవుడిగా మన జీవితంలోని అనేక దశలు ఉంటాయి. భూమిలోని వివిధ జీవరాశులలో మానవుడు భూమిపై అత్యంత ముఖ్యమైన జీవిగా పరిగణింపబడతాడు. ఎందుకంటే వారు ఆలోచించగలరు మరియు తదనుగుణంగా పనిచేయగలరు. వారు తమ చుట్టూ ఉన్న విషయాలను మాట్లాడగలరు మరియు గ్రహించగలరు మరియు ఇతర జీవులు చేయలేని కొత్త ఆవిష్కరణలు చేస్తారు. జన్మచక్రం నుండి బయటకు రావాలి అంటే మనం ఈ మానవ జన్మకు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. దానికోసం మన దృష్టిని భగవంతునిపై మళ్లించాలి మరియు మన జీవితంలో మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి. ప్రతి మానవుడు ఏదో ఒక ప్రయోజనం కోసం మాత్రమే దేవుడు సృష్టించాడు. పూర్వజన్మ చరిత్ర ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఇతరులతో మంచిగా, దయగా మరియు నిజాయితీగా ఉండాలి. మన జీవితంలో మంచి కార్యకలాపాలు చేయడంపై దృష్టి మళ్లించాలి. నిత్యం చేసే పనులలో పాటు భగవంతుని పూజించేందుకు, మానవ జన్మనిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు కొంత సమయం కేటాయించాలి. పూజలు చేసి మంత్రాలు పఠించవచ్చు, దేవాలయాలను సందర్శించవచ్చు, సామాజిక సేవలు కూడా చేయవచ్చు. అలా కాకుండా భూమి మీద ఉన్న జీవరాశులన్నింటిపై సానుభూతి, దయ చూపాలి. ఆపదలో ఉన్నవారికి తగు సహాయం అందించాలి. సాధారణంగా మన జీవితంలో మంచి పనులు మాత్రమే చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.